నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కోరుట్ల గ్రామానికి చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ మావోయిస్టుల అగ్రనేత పోలీసుల ముందు లొంగుబాటు అని చెప్పేసి మనకైతే మరి వార్తలు అయితే వస్తున్నాయి. సో దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం. నమస్తే సార్. దేవ్జీ తన అసలు పేరు చూసుకుంటే తిప్పిరి తిరుపతి, కోరుట్ల గ్రామానికి చెందిన ఒక వ్యక్తి, మావోయిస్ట్ అగ్రనేత అని చెప్తూ ఉంటాం. ఇప్పుడు పోలీసుల ముందు మరి లొంగుబాటు అవుతారని చెప్పేసి వార్తలు. సార్ ఏంటి సార్ అంటే మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నటువంటి నంబళ్ళ కేశవరావు గారు ఎన్కౌంటర్లో, బూటకపు ఎన్కౌంటర్లో చనిపోయారు. ప్రభుత్వం హత్య చేసింది ఆయన్ని. ఆ హత్య తర్వాత బాధ్యతలు చూస్తున్నటువంటి వ్యక్తి, అంటే ఆయన ఏ బాధ్యతలు అయితే చూస్తూ వచ్చారో కేశవరావు గారు, ఆ బాధ్యతలు దేవ్జీ చూస్తున్నారు అనే ఒక వార్త అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలో ఆయనతో పాటు సంగ్రామ్ అనేటువంటి రాజన్న ఇంకా కొంతమంది అరెస్ట్ అయ్యారు. మొత్తం 50 మంది వరకు అరెస్ట్ అయ్యారు ఒక చోట అనేది ఒక సమాచారం ఉంది. కర్రెగుట్టల ప్రాంతంలో రీసెంట్గా పోలీస్ ఆపరేషన్స్ పెరిగినాయి. ఆ పెరిగిన సందర్భంగా ఒక 5గురు చనిపోయారు అని ఒకరోజు ఒక వార్త వచ్చింది, ఒక 1 వీక్ బ్యాక్. ఎవరు చనిపోయారు, వాళ్ళ పేర్లు ఏమిటి అనేది వివరాలు లేవు. మీడియా మొత్తం కూడా ఇదే వార్త విపరీతంగా సర్క్యులేట్ చేశారు. సర్క్యులేషన్ జరుగుతోంది, ఎప్పటికీ ఆ వార్త సర్క్యులేట్ అవుతూనే ఉంది. అది చెప్తూనే ఉన్నారు కానీ పేర్లు చెప్పట్లేదు వాళ్ళు వాంటెడ్గానే. అలాగే ఇంతమంది మా దగ్గర అదుపులో ఉన్నారు, పోలీసులు అదుపులో దాదాపు 50 మంది ఉన్నారు అనే వార్త కూడా సర్క్యులేషన్లో ఉంది. ఈ క్రమంలోనే దేవ్జీ అలాగే ఈ రాజన్న ఇంకా ఇతరులు అరెస్ట్ అయి ఉన్నారు అనేది పౌర హక్కుల సంఘం చాలా బహిరంగంగానే ప్రకటించింది. వీళ్ళందరినీ కోర్టుకు పెట్టమని కోరుతూ వాళ్ళు డిమాండ్ చేశారు. అయితే అరెస్టులు జరిగి ఉండొచ్చు అనేది అందరికీ అర్థమైనటువంటి విషయం. ఈ అరెస్టులు జరిగిన తర్వాత వాళ్ళని సరెండర్ అయిపోమని ప్రెజర్ పెడుతున్నారు. అంటే అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ మీద ఉన్న కేసులు ఏవో పెట్టేసి కోర్టుకు పెట్టి వాళ్ళని రిమాండ్కి పంపించడం అనే కార్యక్రమం కాదు. మీరు లొంగిపోండి, లొంగిపోకపోతే గనక మిమ్మల్ని రిమాండ్కి పంపించడం లాంటి ప్రోగ్రాం ఏమి ఉండదు, మిమ్మల్ని నిర్మోహమాటంగా నిర్మూలించడం జరుగుతుంది అని చెప్తూ ఉన్నారు అనేది అర్థమవుతోంది. అంటే మీరు బతకాలి అనుకుంటే సరెండర్ ఆప్షన్ ఎంచుకుని సరెండర్ అయిపోండి, మిమ్మల్ని మీడియా ముందు ప్రదర్శిస్తాం, మీరు మీ పార్టీని కొంత వ్యతిరేకంగా మాట్లాడేసేయండి, సరెండర్ అయిపోండి, మీకు మీ ఇళ్ళకి వెళ్ళిపోండి అని వాళ్ళకి బ్రెయిన్ వాష్ ప్రోగ్రాం జరుగుతోంది లోపల. ఆ బ్రెయిన్ వాష్కి సంబంధించి వాళ్ళు కంక్లూడ్ చేయట్లేదు. గంగన్న వీళ్ళందరూ ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నారని చెప్తున్నారు. ఈ చెప్తున్న వాళ్ళందరినీ ఏదో పద్ధతిలో సరెండర్ వైపు మొగ్గేలా చేయటం అనే కార్యక్రమం జరుగుతోంది. అలా కాదు, కోర్టుకు పెట్టమని బయట నుంచి డిమాండ్ చేస్తున్నారు. సిపిఐ నాయకులు కూడా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. ఏది వీళ్ళని ఇమ్మీడియట్గా కోర్టుకు పెట్టాలి, అలాగే ఈ కగార్ ఆపరేషన్ ఆపేయాలి అని. కానీ కగార్ ఆపరేషన్ 2 అంటున్నారు. ఇప్పుడు కగార్ 2 అనే ప్రోగ్రాంలోకి వచ్చాము. ఇప్పుడు 1 కంప్లీట్ అయిపోయింది, మేము అనుకున్న టార్గెట్ రీచ్ అయిపోయాం, మేము చంపాల్సిన వాళ్ళందరినీ చంపేసాం, లొంగదీయాల్సిన వాళ్ళందరినీ లొంగదీసేసాం. కాబట్టి టోటల్ సీన్ మా కంట్రోల్లోకి వచ్చేసింది. ఛత్తీస్గఢ్, బస్తర్ ఈ ప్రాంతం అంతా కూడా మా కంట్రోల్లోకి వచ్చేసింది. మేము అక్కడి నుంచి దాదాపుగా వీళ్ళందరినీ బయటకు గెంటేయగలిగాం అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్తో మాట్లాడుతున్నారు. రీసెంట్గానే అమిత్ షా గారు ఆ ప్రకటన కూడా చేశాడు, మేము ఆల్మోస్ట్ సక్సెస్ అయిపోయామని. ఈ సక్సెస్ అనే ప్రోగ్రాంలో భాగంగానే ఇప్పుడు బయట చాలామంది మాట్లాడుతున్నారు, మావోయిస్ట్ పార్టీ ఒక ప్రకటన చేయొచ్చు కదా, మేము సాయుధ పోరాటాన్ని విరమించేస్తున్నాం, మమ్మల్ని బయట బహిరంగంగా కార్యక్రమాలు చేసుకోవడానికి అనుమతించమని ప్రభుత్వాన్ని అడగొచ్చు కదా, మొండిగా మూర్ఖంగా ఆయుధాలు పట్టుకుని అడవుల్లో ఉండి చనిపోవడం ఎందుకు అని మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడుతున్న వాళ్ళు ఈ సందర్భాన్ని అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళకి దొరికారు, వీళ్ళు అరెస్ట్ అయ్యారు, అరెస్ట్ చేసి వాళ్ళని లొంగిపోమని ప్రెజర్ పెట్టడం ఏమిటి? వాళ్ళ మీద కేసులు పెట్టండి, కోర్టుకు పెట్టండి, వాళ్ళు రిమాండ్కి వెళ్ళడానికి సిద్ధంగానే ఉంటారు. కానీ వాళ్ళని రిమాండ్కి పంపకుండా వాళ్ళని మీరు సరెండర్ అయిపోతారా లేకపోతే అదృశ్యం అయిపోతారా అని వాళ్ళ మీద ప్రెజర్ పెట్టడం అనేది ఖచ్చితంగా దుర్మార్గమే. దీని మీద స్పందించాలి. ఇప్పుడు ఈ మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా మావోయిస్ట్ పార్టీ
సాయుధ పోరాట విరమణ చేయాలి అని మాట్లాడుతున్న పెద్ద మనుషులందరూ ప్రభుత్వం మీద ఒక్క మాట మాట్లాడరు వీళ్ళెవరు. అంటే ప్రభుత్వం మళ్ళీ చేస్తున్న ప్రభుత్వం మీద దుర్మార్గం గురించి. మాట్లాడితే మళ్ళీ వాళ్ళ అరెస్టులు కూడా జరుగుతాయి కదా సార్. ఇప్పటికీ బయటే ఉన్న వాళ్ళని అర్బన్ నక్సలైట్స్ అని చెప్పేసి అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడినా కూడా వాళ్ళని కూడా అరెస్ట్ చేసి ఇప్పటికీ జైల్లోనే కొంతమంది ఉన్నారు ఇప్పటికీ కూడా. అవును. సో ఇప్పుడు మరి వీళ్ళ మీద కూడా యాక్షన్స్ ఉంటాయి కాబట్టి ఇంతవరకు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే ధైర్యం ఎవరు చేయట్లే అని చెప్పేసి మనం అదే అనుకోవచ్చు. ఆల్రెడీ వీళ్ళు 5 చనిపోయారు అని 4 వారం క్రితం సర్క్యులేషన్లో పెట్టినటువంటి వార్త నిజమవుతుంది మీరు గనక సరెండర్ కాకపోతే అని బెదిరిస్తున్నట్టుగా కనిపిస్తోంది సీన్ చూస్తే. కాబట్టి ఈ బెదిరింపు రాజకీయాల్లో భాగంగానే ఇప్పుడు తిరుపతి గారు అలాగే రాజన్న వీళ్ళందరూ ఉన్నారు లోపల, గంగన్న వీళ్ళందరూ ఉన్నారు అనేది అర్థమవుతోంది. వాళ్ళు రోజుకు ఒక కొత్త పేరు జోడించి మాట్లాడుతున్నారు. అంటే సంగ్రామ్ అనే పేరుతో ఆయన ఉన్నాడు లోపల. ఆయన పేరు ఇవన్నీ వాంటెడ్గానే, రాజిరెడ్డి గారు ఆయన పేరు ఇవన్నీ వాంటెడ్గానే నెమ్మదిగా రివీల్ చేస్తున్నారు. రివీల్ చేస్తూ వీళ్ళందరూ మా కంట్రోల్లో ఉన్నారు అన్న పద్ధతిలోనే బయట, అంటే మీడియాని టోటల్గా ప్రభుత్వం కంట్రోల్లో తీసుకుంది. ప్రపంచానికి వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో అది మాత్రమే మీడియా సర్క్యులేట్ చేస్తుంది. దాదాపు వారం రోజుల నుంచి తిరుపతి సరెండర్ అయిపోయాడు, 2 రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు, 2 రోజుల్లో వాళ్ళని మీడియా ముందు చూపించబోతున్నారు అని దాదాపు 4 రోజుల నుంచి రోజు ఇదే కార్యక్రమం. దీంతోపాటు ఇంక అయిపోయింది మీరు బయటకు వచ్చేయండి అని చాలామంది మేధావులతో మాట్లాడించి ఆ బయటలు ప్రసారం చేయటం. అలాగే రీసెంట్గా మల్లోజుల వేణుగోపాల్తో తెలుగు మీడియాకి ఇంటర్వ్యూలు ఇప్పించారు. ఏది ఈ కార్యక్రమానికి ముందు, అంటే మీడియాని ఒక రకంగా మీడియా ఎడిటోరియల్ బోర్డులను కూడా ప్రభుత్వమే నడిపిస్తోంది. ఏ రోజు ఏ వార్త వేయాలో వాళ్ళే చెప్తున్నారు. అలా మల్లోజుల వేణుగోపాల్తో టోటల్ తెలుగు మీడియాకి ఇంటర్వ్యూలు ఇప్పించి వీళ్ళందరినీ తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్ళి వీళ్ళందరికీ ఇవ్వాల్సినవి ఇచ్చి వీళ్ళని కూర్చోబెట్టి ఆయనతో ఇంటర్వ్యూలు చేసి ఆయన వీళ్ళకేం చెప్పాలో ఆయనకి గైడ్ చేసి ఆయనతో ఒక డ్రామా నడిపించి ఆ వీడియోలన్నీ సర్క్యులేషన్లో పెట్టి ఆ తర్వాత ఈ కర్రెగుట్టల ఆపరేషన్ మొదలుపెట్టి ఈ కర్రెగుట్టల్లో ఉన్నారు వీళ్ళందరూ, మేము వీళ్ళందరినీ నిర్మూలించేస్తున్నామని చెప్పి అక్కడ ఒక 5 చనిపోయారని ఒక వార్తని సర్క్యులేషన్లో పెట్టి ఈ 5 మీరవుతారా లేకపోతే మీరు సరెండర్ అయిపోయి బయటకు వెళ్ళిపోతారా అని ఇప్పుడు వాళ్ళ గొంతు మీద కత్తి పెట్టుకుని తుపాకీ పెట్టి కూర్చున్నారు. ఈ పరిస్థితి మీద ఎవరు సీరియస్గా మాట్లాడటమో లేకపోతే కార్యక్రమం తీసుకోవటమో జరగటం లేదు. అది మానేసి, అంటే మీడియాలో ఎక్కడా కూడా ఇలాంటి కథనాలు వెలువరించడానికి ఎవరూ సాహసించటం లేదు. చాలా ఓపెన్గా ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఆయన సరెండర్ అయిపోయాడు అనే వార్త సర్క్యులేట్ చేస్తూ వాళ్ళ బ్రదర్ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేశారు కొంతమంది. తిరుపతి తమ్ముడి దగ్గరికి వెళ్ళి ఆయన వెళ్ళిపోయే నాటికి అతను 6వ తరగతో 7వ తరగతో చదువుతూ ఉన్నాడు. 40 ఏళ్ల క్రితం వెళ్ళిపోయాడు ఆయన. సఫర్ అవుతున్న ప్రజలు ఉన్నారు. పార్టీ ఉన్నా లేకపోయినా వాళ్ళు ఉద్యమాలు చేసి తీరుతారు. ఈ పార్టీ లేకపోతే ఇంకో కొత్త పార్టీని పెట్టుకుంటారు వాళ్ళు, లేకపోతే వాళ్ళే స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వం వెంటబడతారు. వాళ్ళ భూములు లాగేసుకుంటున్నారు, వాళ్ళ అడవుల్లో వాళ్ళు ఉన్నటువంటి గూడాలని తొలగించేస్తున్నారు, మైనింగ్కి అప్పచెప్పేస్తున్నారు అడవుల్ని. ఇవన్నీ జనాలు చూస్తూ ఊరుకుంటారనేది భ్రమ. మావోయిస్టు పార్టీని కంట్రోల్ చేసినంత ఈజీ కాదు జనాగ్రహాన్ని కంట్రోల్ చేయటం. కాబట్టి రేపు ప్రజలు తిరుగుబాటు చేస్తే తట్టుకోగలగటం ప్రభుత్వం వల్ల అవుతుందని నేనైతే అనుకోవడం లేదు. సో ప్రస్తుతం ప్రభుత్వం ఆడుతున్న డ్రామా, మీడియా వేదిక మీద ప్రభుత్వం ఆడుతున్న డ్రామాకి మీడియా మొత్తం స్పందించి ఒక రకంగా భజంత్రి బృందం కింద మారిపోయారు వీళ్ళు. ఈ భజంత్రి బృందం డ్రామాకి ఎప్పుడు తెరదించుతారు ప్రభుత్వం అనేది చూడాలి.